చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నరేష్ బాబు గారు, ఆ భూత వైద్యుణ్ణి తేలిగ్గా వదలకూడదు. అప్పన్నపాలెం వెళ్దాం. వెళ్ళి ఊరికే భయపెట్టడం కాదు, పిల్లివారి సింహాల పంజా దెబ్బ వాడికి తెలియాలి. అర్థమైందా బావా? ఆ భూతాలాయన్ని తోటకి తీసుకొచ్చి ఒక బంతాట ఆడుకోవాలి. అన్నా, ఆట బాగా వచ్చు. ఇప్పుడు వెళ్ళి వాడి సంగతి చూస్తా. సరే, మీ ఇద్దరింటికి వెళ్ళండి, నేను సురేష్ చూసుకుంటా. మీ ఇద్దరే కాదు బావగారు, ఇంకో ముఖ్యమైన వ్యక్తిని తోడు తీసుకెళ్ళండి. ఎవరిని? రానా, దిగన్నా. రే తమ్ముళ్ళు, బయలుదేరదామా? వెళ్దాం పదన్నా. జాగ్రత్తనే. గురు, పొద్దు పొద్దున్నే మన దగ్గరికి లక్ష్మి దేక్కుంటూ వస్తుంది. అరే డింగిరి, ఏదో వాతం చేసి ఇలా అయిపోయి ఉంటాడు. రాని రాని ఏదో చేతబడి చెయ్యాలని భయపెట్టి పూజ చెయ్యాలని డబ్బులు లాగుదాం. అన్నా రానన్నా, జాగ్రత్తన్నా. బురిడి పూతలయ్యంటే మీరేనా? జై పాతాళ భైరవి, నేనే. ఓ, తంత్ర మంత్ర కంత్రిగాళ్ళని బురుడి కొట్టిస్తా. అందుకే నా పేరు బురుడి భూతాలయ్య. స్వామి చక్కగా నడుస్తున్నాడు, ఎందుకో తెలియదు సడన్ గా ఇలా అయిపోయాడు. ఎవరో దుర్మార్గులు చేతబడి చేసి మా అన్నయ్యని ఇలా చేసేశారు. మాకు మీరే దేవుడు లాంటి వారు. మీరే మా అన్నయ్యని మళ్ళీ మామూలు మనిషిగా చేయాలి. అది మీ వల్ల మాత్రమే అవుతుంది స్వామి. ఈ పని కష్టం కుదరదని మాత్రం చెప్పకండి. మీరు కాదంటే మేము చచ్చిపోవాలి స్వామి. రే చిన్నడా, చెప్పరా. అవును స్వామి. కూర్చోబెట్టు. అనే కూర్చోనే, ఇలా చేసిన వాళ్ళని వదలకూడదు. కూర్చోబెట్టరా. కూర్చోనే. కూర్చోను. కూర్చో. ఏమైపోయిందన్నా నీకు? నీకేమవ్వదన్నా, నీకేమవ్వదు. రై, ఏడు పాపండ్రా. ఇక్కడికొచ్చింది ఏడవడానికా? నన్ను నమ్మి వచ్చారుగా, నేను చూసుకుంటాను. నేనెవరో తెలుసా? నా కోసం కిన్నెర కింపురుష గాన గంధర్వులు ఎదురు చూస్తూ ఉంటారు. జై పాతాళ భైరవి, ఈ అర్భకుడికి ఇలా ఎలా అయింది? చెప్పు, చెప్పు. ఎవరు ఈ మానవుడికి చేతబడి చేసింది? ఎవరు నడక నోరు లేకుండా చేసింది? ఎవరు? చెప్పు పాతాళ భైరవి, రా. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? జై పాతాళ భైరవి, వీళ్ళకి కీడు చేసింది ఎవరో చెప్పు. ఓహో, అలాగా. ఏంటి ఈ పని చేసింది దగ్గర వాళ్ళ బంధువులేనా? ఏంటి
ఇంట్లో వాళ్ళేనా? సొంత దాయాదులా? నువ్వక్కడే ఉండు, నేను చూసుకుంటాను. జై పాతాళ భైరవి! నీతి లేని మనుషులు చేతబడి చేశారు. నీ ఇంట్లో 4 అడుగుల లోతు గుంత తవ్వి గుంతలో మంత్రించిన మూట పెట్టారు. అది తీస్తేనే నీకు బాగవుతుందిరా. నేను తీస్తానురా. మీకు రుణపడున్నాను స్వామి. రుణపడక్కర్లేదురా, కొంచెం ఖర్చవుతుంది. మీ అన్న ఏమంటున్నాడురా? లక్షలు ఖర్చైనా పర్వాలేదు ఇమ్మంటున్నాడు స్వామి. జై పాతాళ భైరవి! రేపు రాత్రి పెద్ద పూజ చెయ్యాలి. నేను ఈ పూజకి ఒప్పుకుంటున్నాను. స్వామి ఇప్పుడే రండి. రాత్రి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మా మర్యాదలు కేక పుట్టించేలా ఉంటాయి. వస్తాం వస్తాం. స్వామి మీకు లక్షిస్తాం. ముందు 50,000 తీసుకోండి, పనయ్యక మొత్తం ఇస్తాం. అన్న రాను ఎక్కన్నా రాను, జాగ్రత్త జాగ్రత్త అన్న. రండి స్వామి. పోనీరా. సవ్వేష్ పెళ్లి వద్దన్నాడు, పైగా సంపంగి నచ్చలేదు అన్నాడు. మనం సగం గెలిచాం. సగం గెలవడమేంటే? ఇప్పుడు సవ్వేష్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తే సంపంగి నుంచి తప్పించుకోవడానికి మాధవిని చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. కానీ మనం బలవంతం చేయకూడదు. ఆయనతో చెప్పించి బాగా ప్రెషర్ పెట్టాలి. ప్రెషర్ పెడదామా? మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ముందు మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేయండి. యాండి? సరే, నేను తర్వాత చేస్తాను. మళ్ళీ చేస్తా అంటున్నానుగా. యాండి, మీరిలా ఏం పట్టించుకోరేంటండి? సంపంగి 2 రోజులే టైం ఇచ్చింది. ఈలోగా సవ్వేష్ మరిది గారితో మాట్లాడాలి. ఏం మాట్లాడమంటావు? నేను మాట్లాడటం వల్ల ఆ తెంగరేదో మేడెక్కి దూకేస్తే ఎంత ప్రమాదం? అలా అని సవ్వేష్ మరిది గారిని అలాగే వదిలేస్తారా? మెల్లగా నచ్చజెప్పి చూడండి. నువ్వు చస్తే మేము ఉండగలమా? మేం కూడా చచ్చిపోతామని ఏదో ఒక అబద్ధాలాడి భయపెట్టండి. ఏంటి అబద్ధాలు ఆడాలా? అబద్ధం కాదే, నిజమదే జరుగుతుంది. వాడు చచ్చిపోతే మేమందరం సంతోషంగా ఉండగలమా? అందరం చచ్చిపోతాం. మా అన్నదమ్ముల శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటే, తెలుసుకో. అది సరేనండి, ఇప్పుడు మరిదిగారి పెళ్లి చేయకుండా వదిలేయగలమా? మీరెళ్ళి నెమ్మదిగా వివరించి చెప్పండి. ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. బావుగారు తీసుకోండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? పాపం సంపంగి పరిస్థితి ఏంటి? నాకు ఈ పెళ్ళొద్దు. మీకు సంపంగి అంటే ఇష్టమేగా? ఇప్పుడు నచ్చట్లేదు. బలవంతం చేస్తే నేను చచ్చిపోతాను. రేయ్, అసలు బుద్ధుందా నీకు? బుద్ధుందా? నువ్వు చచ్చిపోతే మేమందరం సంతోషంగా ఉండగలం అనుకుంటున్నావా? తలుపులన్నీ వేసేసి ఈ ఇంటికి నిప్పంటించి అందరం దాంట్లో దూకి చచ్చిపోతాం.
నువ్వే లేకపోతే ఇంక మేమందరం బతికేం చేయాలరా? చెప్పరా, ఎందుకు బతకాలి? ఎవరి వల్ల తగిలిన పాపం ఈ పిల్లి వంశాన్ని పట్టి పీడిస్తుంది. మన పెద్దన్నయ్య కర్ణేష్ సింహ చనిపోయాడు అనుకుని ఇంతకాలం విగ్రహానికి దండేశాం. కానీ ఆయన మన వంశానికి తగిలిన పాపం పోగొట్టడానికి కాశీకి వెళ్లి స్వామీజీగా మారిపోయాడు. ఆయన కోసం తాతయ్య కూడా వెళ్ళారు. ఇవన్నీ చాలదన్నట్టు ఇప్పుడు నువ్వు చచ్చి ఈ వంశాన్ని పాపకోపంలో తోసేద్దాం అనుకుంటున్నావా? అనే నాకు తాతయ్య కావాలనే, ఈ పెళ్ళొద్దు. మాధవి, మేడ మీద బట్టలారేశాను, తీసావా? తీసానక్క. మరి ఇంతకాలం సంపంగి సంపంగి అన్నావు కదా, అందరినీ కంగారు పెట్టావు, ఎందుకు అలా చేసావు? ఏడవరా, ఇంకా బాగా ఏడు. ఏడ్చి చచ్చిపో, అందరినీ చంపు, చంపి తగలై. బావగారు, బావా, మన ప్లాన్ మొత్తం రేవతి చెడగొడుతుంది. రేవతి పైనుంచి తమాషా చూస్తుంది. బావగారు, సంపంగి 2 రోజులు టైం ఇచ్చింది. అలాగని మనం ఏం చేయగలం? మనకి సవ్వేష్ బావగారి ప్రాణాలు ముఖ్యం. మీరు కోపగించుకోకండి బావగారు. అవును బావా, నువ్విలా కోప్పడితే సవ్యేష్ బావ ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఎవ్వరం భరించలేము. కోప్పడకు బావా. అన్నింటికీ ఒక కారణం ఉంటుంది. అదేదో తెలుసుకుంటే మనం సరిదిద్దగలం. సవ్యేష్ బావని సంపంగి అర్థం చేసుకుంది కాబట్టే కోప్పడకుండా ఒక అవకాశం ఇచ్చి వెళ్ళింది. అనవసరంగా నువ్వు కంగారు పడకు. సవ్యేష్ బావకి సంపంగికి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. జరిపిస్తాము. అంత తేలిగ్గా వదిలేలేంగా. సంపంగి మెళ్ళో వీడి తాడి కట్టాల్సిందే. కావాలంటే నువ్వు కట్టుకో, సంపంగి నాకొద్దు. బావగారు, మాట్లాడితే ఒకటి పీకుతా. సంపంగి కావాలి సంపంగి కావాలి అని ఏడ్చేవాడివి ఇప్పుడేమో సంపంగి వద్దని ఏడుస్తున్నావు. ముందా ఏడు పాపి మగాళ్లాగా విషయం చెప్పు, లేకపోతే నిద్రపోయేటప్పుడు మీసాలు కొరిగేస్తాను. జాగ్రత్త. బావగారు, మీరు వెళ్ళండి. దీన్ని ఎలా సరిచేయాలో, ఎక్కడ దెబ్బ కొడితే మొత్తం సర్దుకుంటుందో, ఎక్కడ దెబ్బ కొడితే ఇక్కడ సవ్వేష్ బావగారి మనసు మారుతుందో మాకు తెలుసు. మీరు నన్ను కొట్టినా సరే నేను ఈ పెళ్లి చేసుకోను. రేయ్, ఇప్పటికే ఎక్కువైంది. ఇంకా మాట్లాడితే మొహం పగిలిపోద్ది. బావా వదిలే. ఇది కోపంతో తీరే సమస్య కాదు. ఓపిగ్గా మాట్లాడి పరిష్కరించుకోవాలి. దీనికంతటికీ అసలు కారణం తెలిస్తేనే మొత్తం సర్దుకుంటుంది. నువ్వెళ్ళు బావా. వీడికి దయ్యం పట్టింది. మంత్రం వేసి దాన్ని వదిలించాలి. పిల్లివారింటికి దయ్యాలు భూతాల్లాంటివి రాలేదు. అత్యాశతో పిచ్చి పట్టి తిరిగే పిశాచాలకి ఎలాంటి మంత్రం వేయాలో మాకు తెలుసు. అక్క, తను నిన్నే పిశాచి అంటోంది కదా? తను పిశాచి అనలేదు, పిశాచాలు అంటోంది. అంటే నిన్ను మా అమ్మని కూడా కలిపే అంటోంది. బావగారు, మీరు వెళ్ళండి, మేం చూసుకుంటాం. మాధవి, నువ్వు వెళ్లాల్సిన టైం వచ్చింది, వెళ్ళు. కోమలి,
సవ్యేష్ బావే సంపంగిని వద్దని చెప్తే పెళ్లి ఆగిపోతుంది. వాళ్ళ ప్లాన్ అదే. అలానే జరిగింది. కానీ ఇప్పుడేంటి ధర్మేష్ బావగారితో ఎందుకు బలవంతంగా చెప్పిస్తున్నారు? ఏదో చేసి మొత్తానికి సవ్యేష్ బాబు గారితో పెళ్లి వద్దు సంపంగి వద్దు అని చెప్పించారు. కానీ అసైన్మెంట్ ఇంకా కంప్లీట్ కాలేదు. వాళ్ళనుకున్నది ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఏదో చేద్దాం అనుకుంటున్నారు. సో సవ్యేష్ బావగారు సంపంగిని పెళ్లి చేసుకోవాలని ధర్మేష్ బావగారి ద్వారా ప్రెషర్ పెడుతున్నారంటే ఇంకేదో ప్లాన్ ఉంది. మరేం చేద్దాం? అలా చేస్తే సరిపోతుంది. చేసేద్దాం. ఏం చేద్దాం? సురేష్ చెప్పు. స్వామి మనల్ని కరుణించి మన కారులో మనతో పాటే వస్తున్నారు. మామిడి తోటకేగా? అవునవును, అక్కడికే. రాయ్, ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం అడుగుతున్నారు? స్వామి, మీకు భోజనం ఏర్పాట్లు చేయాలి కదా, దాని గురించి అడుగుతున్నాను. స్వామి ఇంటికి వస్తున్నారు కదా, శాకాహారం తీసుకుంటారో మాంసాహారం తీసుకుంటారో ఒకసారి అడుగు కనుక్కో. అదేం లేదు, మీరు శాకాహార మాంసాహారాన్ని అడుగుతున్నారు. మీరేదైతే అది రెడీ చేయమని చెప్తున్నాం. నాతో పాటు భూత పిశాచాలుంటాయి. వాటికి మాంసాహారమే ఇష్టం. మాంసాహారం బాగా కారంగా చేయమని చెప్పండి. స్వామి చెప్పింది వినబడిందా? బాగా వినబడింది. ఓకే, సరే తీసుకురండి. ఆయన ఊహించిన విధంగా వడ్డిస్తాం. ఓకే, ఉంటాను. జై పాతాళ భైరవి. రేవతి, ఆ కోమలి మల్లిక ఇద్దరు కలిసి బయటకెళ్తున్నారే. ఎక్కడికెళ్తున్నారు? ఎక్కడికైనా పోని. మాధవి, నీకిదే మంచి ఛాన్స్. మిస్ చేయకు. వెళ్ళు. వెళ్ళి సవ్యేష్కి బ్రెయిన్ వాష్ చేయి. బావా, ఏంటి బావా ఇంత డల్గా ఉన్నారు? మీరెక్కడ సంపంగిని పెళ్లి చేసుకుంటారో అని నేను భయపడ్డాను. మీరు కనుక సంపంగిని పెళ్లి చేసుకుంటే తాత ప్రాణాలకే ప్రమాదం. ఇది మీకెలా తెలుసు? ఏమండి, నవ్వకుండా చెప్పండి, మీకెలా తెలుసు? నాకు చేతిలో రేఖలు చూడడం తెలుసు కదా, అది చూసి చెప్పాను. అలాగా? గుళ్ళో స్వామీజీ కూడా ఇదే చెప్పారు. సంపంగి జాతకంలో గ్రహాలు బాలేదంట. నేను సంపంగిని పెళ్లి చేసుకుంటే తాతయ్య
కాశీ నుంచి ప్రాణాలతో రాడంట. గంగలో మునిగి చచ్చిపోతాడంట. చూసావా సవ్వేష్ బావ గారిని ప్లాన్ చేసి ఎలా కొలాప్స్ చేశారో. అవునా? ఆ, కరెక్ట్ గానే చెప్పారు. సంపంగి జాతకం అస్సలు బాలేదు. ఇలాంటప్పుడే మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. మీరిలా ఏడుస్తూ కూర్చుంటే ధర్మేష్ బావ గారు బలవంతంగా మీకు సంపంగితో పెళ్లి చేసేస్తారు. సంపంగి జాతకంలో గ్రహాల ప్రభావం వల్ల తాత కాశీలో ప్రాణాలు వదిలేస్తారు. అయ్యో, మీరు తనని కాపాడుకోవాలంటే ఒకే దారుంది. ఏంటది? సంపంగి 2 రోజులు టైం ఇచ్చింది కదా, ఆలోపు మీరు ఇంకెవరన్నా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అది తప్ప మీకు వేరే దారి లేదు. ఏంటండి మీరు అనేది? నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? అవును, చేసుకొని తీరాలి. ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్ లో మీరు సంతకం చేస్తుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చుండేదే కాదుగా.